మనుషులకు దుష్మన్లు ఉన్నట్టే మనం ఉంటున్న భూమికి కూడా దుష్మన్లు ఉంటారు. ఆ దుష్మన్లు ఉండే కాడు ఉండకుండా భూమి మీద కురుకొస్తారు. ఇగో గసుంటి దుష్మనే మళ్ళా మన భూమి మీద కాస్తున్నది. నిజం. మరి దాంతోని మనకేమన్నా అవుతుందా? దాన్ని చంపే ప్లాన్ ఏమన్నా ఉన్నదా? చూద్దాం. చూసేదందుకు భూమి ఆకాశం మనకు నిమ్మలంగానే అవుపిస్తాయి గాని మనకు తెలియని ఎన్నో చిత్రాలు జరుగుతాయి. అవి సైన్స్ వాళ్ళకే తెలుస్తాయి. ఇప్పుడు వాళ్ళకే తెలిసిన ఇంకో ముచ్చట ఏందంటే ఆకాశంలోకెళ్ళి ఒక గ్రహ శకలం అసొంటిది మన భూమి మీద కచ్చేందుకు తయారవుతుందట. అది తోక చుక్క లెక్క చిన్నది మెల్లది కాదు. అది గట్ల భూమి మీద గొట్టెనా అంటే ఇగో గిట్లుంటది. ఇక మనం అంతా అయిపోయినట్టే. ఒక్క ముక్కల చెప్పాలంటే సర్వనాశనం. ఇప్పటికే ఆడికెళ్ళి బయలుదేరిందట గాని సెకండ్ కు 15 కిలోమీటర్ల స్పీడ్ తోని ఉరికొస్తుందట. అయినా గంత స్పీడ్ తో వచ్చినా అది ఇప్పుడప్పుడే మన భూమిని దాకది. అది రావాలంటే ఇంకా 800 ఏండ్లు పడుతుందట. అంటే మన వల్లకు ముని మన వాళ్ళు పుట్టిన తర్వాత ఆ గ్రహ శకలం ఇడికి చేరుతుందన్నట్టు. ఇదివరకు గీసుంటి శకలాలు మన భూమి మీద కచ్చేందుకు మస్తు ప్రయత్నాలు చేసినాయి గాని మన సైన్స్ వాళ్ళు అవిటి దారి మళ్లించి సముద్రాలలో కలిసేటట్టు చేసిండ్రు. ఇక దీన్ని కూడా గట్లనే చేసేందుకు తక్లీఫులు పడుతున్నారు గాని దాని రీతి ఏందో తెలుస్తలేదట. అయినా అది మన భూమి మీద కచ్చేందుకు ఇంకా 800 ఏండ్లు ఉన్నది కాబట్టి అప్పటిదాకా మన శాస్త్రవేత్తలు ఏదో ఒకటి ఆలోచిస్తారు, దాని పని కూడా వాడతారు. అందుకే మీరు ఇప్పుడిప్పుడే భయపడకుర్రి ముని మన వల్ల కోసం.